మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రవి శనుల యొక్క సమసప్తమం ఏదైతే 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి మూల త్రికోణం స్వక్షేత్రంలోకి శని ఉండగా సమసప్తమం తన మూల త్రికోణం స్వక్షేత్రంలోకి రవి వచ్చాక 30 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క అక్కడ అంధకారానికి అధిపతి, వెలుగుకి అధిపతి, హౌస్ ఆఫ్ డార్క్నెస్, హౌస్ ఆఫ్ బ్రైట్నెస్. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది కదండి. ఏదో సంవత్సరంలో కంపల్సరీగా వాళ్ళిద్దరూ ఎదురు బుద్రు అవుతారు కదా అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ప్రతి స్టేట్లో కూడా ఒక ఇల్లు ఉండొచ్చు, కానీ మూల త్రికోణం స్వక్షేత్రం అంటే మనం ఏ ఇంట్లో ఉంటాము అనేది పవర్ఫుల్. సో మనకి మొత్తం 27 రాష్ట్రాల్లో ఇల్లున్నా మనం ఏ ఇంట్లో ఉంటాము, ఆంధ్రాలో ఉంటే అది మన సొంత ఇల్లు, అక్కడ మనం చాలా పవర్ఫుల్గా ఉంటాం, అక్కడ మన అథారిటీ బాగుంటుంది, అక్కడ మన శక్తి, మన పవర్, మన ఇన్ఫ్లుయెన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. అలాగే తెలంగాణలో ఉంటే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ మన శక్తి, మన ఇన్ఫ్లుయెన్స్, మన అథారిటీ బాగా పనిచేస్తాయి. సో కాబట్టి శని తన ఓన్ హౌస్, స్ట్రెంత్ హౌస్ లో ఉండగా రవి కూడా సింహరాశి మూల త్రికోణం తన ఓన్ హౌస్, తన సొంత ఇల్లు అది కూడా. సో ఆయనేమో డార్క్ చీకటి, ఈయనేమో వెలుగు. సో దీనికి సంబంధించి మనం అసలు ఏం చెప్పుకున్నాం ఒకసారి ఆ వీడియో చూద్దాం. సో ఇవాళ వెరీ వెరీ స్ట్రేంజ్ అండ్ స్పెషల్ ట్రాన్సిట్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ గోచారంగా మనం చెప్పుకోవాలి. శని రఘుల సమసప్తమం. సో ఎప్పుడైతే అంధకారానికి అధిపతైన శని, వెలుగుకి అధిపతైన రవి, ఆయనేమో డార్క్నెస్ అంధకారం, ఈయనేమో బ్రైట్నెస్ వెలుగు. సో 2 డిఫరెంట్ ప్లానెట్స్, 2 ఎనిమిక్ ప్లానెట్స్ ఒకళ్ళొకళ్ళు అపోజిషన్లో, ఆపోజిట్ సైడ్లో ఎదురు బెదురుగా ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావాలు ఉండొచ్చు ఏంటి అనేది. సో అలాగే చూసాం కదా, అంధకారానికి అధిపతి, వెలుగుకి అధిపతి. సో ఇక్కడ ఒక నిరాశావాదం, ఒక బ్లైండ్ డే, ఒక అంధకారం అలుముకున్నట్టుగా పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి అనేది ఇక్కడ. శని ఏమో ప్రజాస్వామ్యం, రవి ఏమో గవర్నమెంట్ అని ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు. సో అలాగే ఆగస్టు 21న సో ఒక మెసేజ్ కూడా అందరికీ కూడా ఒక మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది, ప్రతి వాళ్ళు కూడా స్టేటస్లో పెట్టుకున్నది. సో ఇక్కడ బెంగాల్లో ఆ డాక్టర్కి జరిగిన, ఆ ఫీమేల్ డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో దానికి ప్రొటెస్ట్గా, నిరసనగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లైండ్ డేగా మనం దీన్ని ఒక ప్రొటెస్ట్ కింద ప్రతి వాళ్ళు కూడా ఈ డీపీని అందరూ కూడా పెట్టుకొని మీ యొక్క నిరసన తెలియచేయండి. క్యాండిల్ని డార్క్లో చీకటిలో ఉన్న ఒక క్యాండిల్ని పెట్టుకుని మీ ప్రొటెస్ట్ని తెలియచేయండి. సో ఇలాగా కొన్ని అంధకారం అనుకున్న పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో దానికే పోరాటాలు ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. సో అలాగే ఈ ఇమేజ్ని కూడా నేను చూపిస్తూ ఉన్నాను ఆల్రెడీ. సో ఇక నెక్స్ట్ తర్వాత అలాగే ఇక్కడ శని ప్రజాస్వామ్యానికి అధిపతి, అలాగే రవి కూడా అథారిటేటివ్ రూలు, గవర్నమెంట్ అని చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ ప్రజాస్వామ్యానికి, ప్రతిపక్షాలకి, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, దాంతోపాటు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించి ఒక టగ్ ఆఫ్ వారే నడుస్తుంది అని చెప్పుకున్నాం. సో దానికి సంబంధించి మనం అసలు ఏం చెప్పుకున్నామో చూద్దాం. ఇక్కడ మనం చూస్తే సాటర్న్ ఈజ్ ద కారక ఆఫ్ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించేవాడు శని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే కాదు, ప్రతిపక్షాలు కూడా యాక్చువల్గా. సన్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అయితే అపోజిట్, అక్కడ ప్రతిపక్షం అనేది సాటర్న్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రతిపక్షాల మధ్య, పవర్లో ఉన్న గవర్నమెంట్కి మధ్య ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు వీళ్ళకి తీసుకున్న డెసిషన్స్లో వీళ్ళు అపోజ్ చేసే విషయంలో కానీ, నిరసనలు తెలిపే విషయంలో కానీ కొంచెం పరిణామాలు అనేవి కొంచెం కీలకంగానే, టఫ్గానే ఉండే ఆస్కారాలు ఈ 1 మంత్ మనకు కనిపిస్తాయి. సో చూసినట్టయితే కనుక సేమ్ అక్కడ శని ప్రజాస్వామ్యానికి కారకుడు అవటం, రవి కూడా ఇక్కడ అథారిటేటివ్ రూల్ గవర్నమెంట్. ఇక్కడ మెయిన్గా ప్రతిపక్షాలు, అలాగే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించి టగ్ ఆఫ్ వార్ పరిస్థితి. అలాగే మనం చూస్తే కనుక గత సంవత్సరం కూడా సిబిఎన్ గారి అరెస్ట్ అక్కడ ఆంధ్రాలో మనం చూసిన పరిస్థితులు సేమ్ ఆగస్టు 18 టు సెప్టెంబర్ 18 ఈలోపే ఏర్పడడం పోయిన సంవత్సరం. సో ఇక్కడ ఇప్పుడు హైడ్రా అని చెప్పి మనం ఇప్పుడు చూసినట్టయితే కనుక సేమ్ అలాగే పోయినసారి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళు ఏవైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి మేము కట్టుకున్నాం, లేదు అవి కాదు, అవి అక్రమ కట్టడాలంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూల్చేయటం. దీని ద్వారా ప్రతిపక్షాలకి, ప్రజలకి, గవర్నమెంట్కి సో ఈ హైడ్రా అనే ఒక దీనివల్ల
ఇప్పుడు ప్రజాస్వామ్యానికి సంబంధించి రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి అలాగే అపోజిషన్ ప్రతిపక్షానికి సంబంధించి ఒక టగ్ ఆఫ్ వార్ 30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పరిస్థితులు ఏర్పడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ అలాగే మనం చూస్తే కనుక మనం ముఖ్యంగా చెప్పుకుంది వాతావరణంలో వచ్చే మార్పులు. శని ఇక్కడ రవి న్యాచురల్ క్లైమేట్కి కారకుడు. రిస్ట్రిక్షన్ ప్లానెట్ శాటర్న్ రవిని చూడటం వల్ల ఏమవుతుందని దాని మీద మనం చెప్పుకున్నాం, అది చూద్దాం. ఇక్కడ న్యాచురల్ క్లైమేటిక్ కారకుడు రవి. సహజంగా వాతావరణాన్ని ఋతువుల్ని క్రియేట్ చేసేవాడు రవి. రవి ఇచ్చే వేడిమితోనే మనకి వాతావరణం అనేది కానీ ఋతువులు కానీ మారడము, మన జనరల్ రొటీన్లో ఎంతవరకు ఉష్ణోగ్రత ఉంటుంది, ఎప్పుడు వర్షాలు పడతాయి అనేది డిసైడ్ చేసేది రవి. సో అలాంటి రవిని రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, లిమిటేషన్ ప్లానెట్ ఎప్పుడైతే డైరెక్ట్ ఆస్పెక్ట్తో చూస్తాడో, సో క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలో పర్టికులర్గా వాతావరణం ఎలా ఉండాలో అలా ఉండకుండా 30 సంవత్సరాల్లో చాలా చేంజ్గా ఉంది వాతావరణం ఈ నెల. ఎందుకంటే సాటర్న్ ఇస్ ద కోల్డ్ ప్లానెట్, సన్ ఇస్ ద హీట్ ప్లానెట్. సో కాబట్టి డెఫినెట్గా రిస్ట్రిక్షన్ ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్ రవి మీద ఉండటం వల్ల రవి సహజంగా ఇచ్చే వాతావరణ మార్పుల్ని ఇవ్వలేకపోవటం వల్ల క్లైమేటల్ చేంజెస్ కూడా ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఈ 1 మంత్ మనం గమనించవచ్చు. సో ఆల్రెడీ అది కూడా చూశారు కదా, రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్ ఎప్పుడైతే రవిని చూస్తారో వాతావరణంలో క్లైమేటల్ గా చాలా చేంజెస్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సన్ ఇక్కడ సాటర్న్ ఏమో కోల్డ్ ప్లానెట్, రవి ఏమో చాలా హీట్ ప్లానెట్. అలాగే ఇక్కడ వాతావరణంలో వచ్చే మార్పులు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ కొండపోత, ఒక్కపోత, ఒక పక్క వర్షం పడుతున్నా ఒక్కపోత అధికంగా ఉంటాం. సో అది కూడా పేపర్ కటింగ్ అనేది పెడుతూ ఉన్నా ఈ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈవెన్ మన ఏపీలో కూడా 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత వర్షపాతం ఎప్పుడూ నమోదవ్వలేదు. సో ఈ ఒక్క నెలలోనే ప్రతి ఇల్లు కూడా ఫ్లడ్డెడ్ వాటర్లో, ప్రతి వీధి కూడా ఫ్లడ్డెడ్ వాటర్లో మునిగిపోయిన పరిస్థితి. సో ఇది కూడా చాలా రేరుగా చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన పరిస్థితి. సో వాతావరణంలో క్లైమేటల్ చేంజెస్ అనేవి మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఒక పక్క వర్షం పడతానని అంతలోనే ఒక్కపోత ఉండటం. సో అలాగే వాతావరణ పరిస్థితులకి సంబంధించి మనం ఇబ్బందులు పడుతుండటం. అలాగే ఇక్కడ మూన్ రిప్రజెంట్స్ మైండ్, సన్ రిప్రజెంట్స్ సోల్. అంటే చంద్రుడి మనస్కారకుడు అయితే రవి తనుకారకుడు, అంటే శరీరకారకుడు. అంటే ఇక్కడ ఈ శని రవుల యొక్క సమసప్తమంలో శని కూడా ఆయుష్కారకుడు, రవి కూడా ఆరోగ్యకారకుడు. సో ఈ ఇద్దరు కూడా శత్రువులు ఎదురు బెదురవటం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు అనేది అది కూడా చెప్పుకున్నాం, చూద్దాం. అలాగే ఇక్కడ చూస్తే సన్ ఆయుష్కారకుడు. శాటర్న్ అనేవాడు సంపూర్ణ ఆయుష్కారకుడు. ఆయన యాక్చువల్గా శాటర్న్ ఆయుష్కారకుడు, శని ఆయుష్కారకుడు. రవి సంపూర్ణ ఆరోగ్యకారకుడు. రవి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు, శని ఆయుష్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇంపార్టెంటే, ఆయుష్యం ఇంపార్టెంటే. కానీ ఈ 2 డిఫరెంట్ ప్లానెట్స్ మరి అపోజిషన్లో ఉండటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? సో న్యాచురల్ ఆయుష్కారకుడు అలాగే న్యాచురల్ ఆరోగ్యకారకుడు ఇద్దరు శత్రువులే, ఎదురే బుదిరి పట్టం. సో చాలా కాలం తర్వాత మనకి ఇప్పుడు కొన్ని ఈ వ్యాధులు అనేవి, ఈ మంకీ పాక్స్ అనేది, అలాగే ఇప్పుడు మనకి అమ్మోర్ అనేది, ఆటలమ్మ అనేది, ఈ రకమైన చికెన్ పాక్స్ అనేవి, ఇలాంటివన్నీ కూడా శరీరం మీద, అంటే మకరంలో ఉన్నంతసేపు చంద్రుడు మనకి కరోనా టైంలో అంతా మైండ్ని డిస్టర్బ్ చేశాడు. కుంభంలో ఉన్నంతసేపు రవి ఇక్కడ శని ఇక్కడ రవి ఇంటిని చూడటం వల్ల శరీరానికి సంబంధించిన రుగ్మతలు క్రియేట్ చేయటం. సో ఇవన్నీ కూడా మనం ఏది విన్నా కూడా, సో మొదట మనం చెప్పుకున్న జూనియర్ డాక్టర్ ప్రొటెక్ట్ ఒక డార్క్ డేగా ప్రకటించుకోవడం కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వాలకి, ప్రతిపక్షాలు జరుగుతున్న గొడవలు కావచ్చు, అలాగే వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు కావచ్చు, ఇప్పుడు శారీరక పరంగా వస్తున్న కొత్త వైరస్ల పరంగా ఎదుర్కొంటున్న జబ్బుల విషయంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా రేరుగా కొన్ని సంవత్సరాల తర్వాత వింటున్న విషయాలే. సో కాబట్టి ఇలాంటివి మనం ఇంకా చాలా చెప్పుకున్నాం. సో ఆస్ట్రాలజీలో తప్పకుండా మనం దాన్ని అవపాసన పట్టి దాని మనసా వాచ కర్మణ కనుక దాన్ని మనం తీసుకొని జ్యోతిష్య శాస్త్రాన్ని నిజంగా ఒక నిబద్ధతతో మనం గౌరవంగా కనుక తీసుకొని దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుని స్టడీ చేసి రీసెర్చ్ చేస్తే తప్పకుండా ఇంకా 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 మనకి జరగబోయే మంచి విషయాలను ఎన్నో మనం తెలుసుకునే అంత మంచి స్కోప్ అనేది ఈ శాస్త్రంలో ఉంది. సో కాబట్టి ఇది జస్ట్ ఏంటంటే
ఆస్ట్రాలజీ పవర్ అనేది ఏ ఎక్స్పీరియన్స్డ్ అయితే మన మైండ్లో నేను గెస్ చేసిన కొన్ని విషయాలు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా ఫుల్ వీడియో, అసలు ఏమేమి చెప్పుకున్నాం మనం అసలు దాని గురించి మొత్తం అనేది. సో ఇది కొన్ని, సో చూద్దాం మిగతావి కూడా అంతవరకు జరుగుతాయి అనేది. సో దట్ ఈస్ ద ఆస్ట్రాలజీ పవర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్. దీని మీద మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.